హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మింత్రా క్రాప్ టాప్ హాల్ అండి. పదండి, ఫస్ట్ వచ్చేసి ఈ క్రాప్ టాప్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాకపోతే పిక్చర్ లో చూపించినంత కలర్ అయితే లేదు దీనికి వచ్చేసి క్రాప్ టాప్ కు. కాకపోతే ఈ క్రాప్ టాప్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్ట్రెచబుల్, అలాగే చాలా కంఫర్టబుల్ గా ఉందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ క్రాప్ టాప్ కూడా నేను మింత్రా నుంచే ఆర్డర్ చేశాను. ఎందుకు ఆర్డర్ చేశానంటే ఒక హీరోయిన్ లుక్ రీక్రియేట్ చేయడం కోసం ఆర్డర్ చేశాను. కానీ దీని ఫ్యాబ్రిక్ నాకు అంతగా నచ్చలేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాప్ టాప్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. చూస్తున్నారు కదా, ఫుల్ స్లీవ్స్, ఫ్రంట్ స్లిట్, బాగుంది. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాకపోతే ఇది కూడా అంత స్ట్రెచబుల్ ఏం అనిపించలేదు. కాకపోతే స్టైల్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ క్రాప్ టాప్ అనేది స్టైల్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో మైనస్ పాయింట్ అంటే ఏంటంటే క్రాప్ టాప్ స్ట్రెచబుల్ గా లేదు, అంతే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాప్ టాప్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ క్రాప్ టాప్ ని. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కావాలిస్తే పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ కూడా నేను మింత్రా నుంచే ఆర్డర్ చేశానండి. ఓకేనా. ఇక్కడ స్టైల్ చేస్తున్న ఈ రెడ్ క్రాప్ టాప్ అయితే అమెజాన్ నుంచి పర్చేజ్ చేశానని మీకు చెప్పాను. ఇలా ఫ్రంట్ స్లిట్ ఉందన్నమాట. ఒకవేళ ఈ ఫ్రంట్ స్లిట్ తో మీరు కంఫర్టబుల్ లేకపోతే పర్చేజ్ చెయ్యొద్దండి. ఓకేనా. ఈ ఫ్యాబ్రిక్ కూడా అంత స్ట్రెచబుల్ ఏం లేదు. అలాగే ఇలా ఫ్రంట్ స్లిట్ చాలా ఆక్వర్డ్ గా కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకోసమే పర్చేజ్ చేయకపోవడమే బెటర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ కూడా నేను మింత్రా నుంచే పర్చేజ్ చేశాను. ఇవన్నిటితో స్టైల్ చేసింది ఇదే ప్యాంట్. ఓకేనా. బాయ్.